ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నాబోటి వాళ్ళకి కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పెట్టి తీసుకెళ్ళి అక్కడ 10 ఏళ్ళని పెట్టి ఇక్కడ క్యాపిటల్ లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఆ ప్రాంతంలో ప్రజలకు ఇష్టం ఉంది, వాళ్ళ ఇష్టానుసారం విడగొట్టారు. ఓకే, సంతోషం, మేము కూడా హ్యాపీయే. ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. కనీసం ఇకనైనా 70 సంవత్సరాలుగా లేనిది కనీసం ఇప్పుడైనా మొదలవుతుంది. కాబట్టి నాకు తెలిసిన అంశాన్ని నేను పంచుకున్నాను. ఎప్పుడైతే నేను ఏదైతే ఆపరేషన్ గరుడ అనే పదం ఎలాగైతే బయటకు వచ్చిందో, అది ఆ రోజు చెప్పిన విషయాలు ఎన్ని జరిగినాయో ఈ రోజు కూడా ఇలాంటి విధ్వంసాలు జరగకూడదనే ఉద్దేశంతో నాకు తెలిసిన ఈ విషయాన్ని పాత్రికేయ సోదరులతో పంచుకున్నాను. అంతకుమించి నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఏమడ్డుకుంటాం సార్? అరే, నిన్న హక్కుల కోసం పోరాడే వరవరరావుని ఏం చేశారు? తీసుకెళ్ళి అడ్డుకోవాల్సింది ఒక్కటే, కేంద్రంలో సెంటర్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏమన్నా చెయ్యాలి. సుప్రీంకోర్టు చేస్తుంది కాబట్టే కర్ణాటకలో ప్రభుత్వం బతికింది. చట్టం న్యాయస్థానాలు చేయాల్సింది తప్పితే ఇంకెవరు ఏమి చేయలేం. న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు కూడా దయతలిస్తే న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది దేశంలో. ఎవరు వస్తే ప్రభుత్వం వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి నచ్చిన వాళ్ళని తొక్కటం, నచ్చిన వాళ్ళని లేపుకోవటం. ఇంకా ప్రజలు ఎందుకు, దేశం ఎందుకు, రాష్ట్రాలు ఎందుకు, వీటికి హక్కులు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? హిట్లర్ లాగా చేసుకోవచ్చు కదా. హిట్లర్లు కూడా ఎంత ప్రపంచంలో ఎక్కడున్నా సరే నియంతలు ఎక్కువ కాలం బతకలేదు. మనిషికి ఇచ్చిన సమయం, సరైన సమయం, భారతదేశంలో సగటు మనిషి బతికేది 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు యావరేజ్. ఆ తర్వాత చచ్చిపోతారు. ఆ విషయం మర్చిపోతున్నారు. అది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. చంద్రబాబు నాయుడిని వేసేద్దామా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని వేసేద్దామా, లేదంటే ఇంకా శివాజీని మీరుంటారా ఇక్కడ? మీరుంటారా శాశ్వతంగా ఇక్కడ? ప్రజల అమాయకులా? ప్రజల్ని మర్చిపోతున్నారు మీరు. ఇక మాకు ఎదురు లేదనే భావనకు వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది 100% ప్రజలందరూ గుర్తించాల్సిన విషయం. నేను ప్రజలు తెలియటానికి చెప్తున్నాను ఈ విషయం మీ ద్వారా. ఇదే కనుక మీడియా లేకపోతే నేను ఎప్పుడో పోయేవాడిని, నేను ఎప్పుడో చనిపోయేవాడిని. నేను నా మీద 2 సార్లు అయినా కూడా నేను ఎప్పుడు బయటపెట్టలా. భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను ఎప్పుడు బయటపెట్టలా. ఎంతమందిని తొక్కుతారు మీరు? సెంటర్లో పవర్ కంటిన్యూస్గా మీ చేతిలో ఉంటుందా? చాలామంది గాల్లో కలిసిపోయారు. థ్యాంక్ యూ సార్. ఏ కేసులో మీరే చూడండి. నాకు తెలియదు సార్. నాకు తెలిసిన అంశం మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిన అంశం ఒకటే, నాకు ప్రాణహాని ఉంది, నేను చెప్పలేను. నాకు తెలిసిన రిలయబుల్ సోర్సెస్ ద్వారా నాకు తెలిసిన అంశాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మీరు ప్రజలకి, ప్రభుత్వాలకి, సమాజానికి మీరు వారధులు కాబట్టి మీ దగ్గర నాకు తెలిసిన విషయాన్ని నేను పంచుకుంటున్నాను. దయచేసి ప్రజలకి చెప్పండి ఈ విషయం. చట్టాలు చుట్టాలైపోయినప్పుడు రాజకీయ వ్యవస్థలకి ఎక్కడి నుంచైనా వస్తుంది సార్. ఎవడి అధికారంలో ఉంటే వాడికి చట్టం. కాకపోతే ఎక్కడో ఒక చోట ఆ చట్టంలోనే ఎవడో మహానుభావుడు ఉంటాడు, అతను కాపాడుతూ ఉంటాడు వ్యవస్థని. భారతదేశం అనేది ఒక అద్భుతమైనటువంటి దేశం. ఈ దేశానికి పట్టిన కొన్ని చీడపురుగులు చేసే వాటిని భగవంతుడే అడ్డుకుంటాడు. ఏ రూపంలో? అది జడ్జి రూపంలో కావచ్చు, లాయర్ల రూపంలో కావచ్చు, పోలీసుల రూపంలో కావచ్చు. కాబట్టే మనందరం కనీసం కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. కానీ ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం గుర్తుంచుకోవాల్సిన అంశం, ఇటువంటి విషయాలను సహించకూడదు మనం. ఎవడు వస్తే వాడికి నచ్చన వాడిని తొక్కుంటా పోతే ప్రజాస్వామ్యం ఎందుకు, ఓట్లేసేందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు ఈ రాష్ట్రానికి, పర్సనల్గా వ్యక్తిగా కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. మనం 5 కోట్ల మంది కలిపి ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో అతను ప్రజల మనిషి. మీ ఇష్టానికి మీరే అమ్మ పెట్టదు, అడక్క తిన్నెవదు, చంపేస్తానంటది. ఎందుకు ఇంకా అంతకాడికి? ప్రజాస్వామ్యం ఎందుకు? దాని పేరు చించండి రాజ్యాంగాన్ని. మీకు ఇష్టం వచ్చినటువంటి రాజ్యాంగాన్ని రాసుకోండి. బాబాసాహెబ్ రాసిందని ఎందుకు? అందుకే ఆయన పోతూ కూడా ఒక మాట అన్నాడు, చదువుకున్నవాడు కనుక దుర్మార్గంగా ఆలోచిస్తే వాడు క్రూరమృగం కన్నా ప్రమాదకరం అన్నాడు. వాడు క్రూరమృగం కన్నా ప్రమాదం అన్నాడు. ఇంత స్వార్థమా? చదువుకున్నవాడికి ఇంత స్వార్థం ఉంది. అంత దుర్మార్గంగా చేస్తే ఇంకా ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం ఎందుకయ్యా? తీసేయి ముఖ్యమంత్రి వ్యవస్థను, తీసే గవర్నర్లను పెట్టేసేయి, మొత్తాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రాజ్యాంగబద్ధంగా కొన్ని పదవులు మీరు కేటాయించే పదవుల్లో గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి అనే పదం తీసేసుకోండి. ప్రధానమంత్రి మాత్రం డిసైడ్ చేస్తాడు ఎంతమంది గవర్నర్లు ఉంటే వాళ్ళే, అతనే ముఖ్యమంత్రి, అతనే వ్యవస్థ నడుపుతాడు, అతనే. అంతే, తీసేయండి. ఇంకెందుకు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.